హైదరాబాద్ మారథాన్ 1100 మందితో స్టార్ట్ అయిన 42 కిలోమీటర్ల పరుగు పందెం ప్రస్తుతం 27,000 మందికి చేరింది. హెల్దీ హైదరాబాద్ అనే ట్యాగ్ లైన్ జోడిస్తూ ప్రభుత్వ పథకాలను సైతం ప్రజల్లోకి చేరవేస్తోంది. చారిటీ ఈవెంట్లతో పేద విద్యార్థులకు చేయూతనిస్తోంది. అసలు ఈ మారథాన్కు ఎందుకింత క్రేజ్? వాచ్ ది స్టోరీ. మారథాన్ ఈ పేరు వింటే చాలు హైదరాబాద్లో ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. ఇక సోషల్ మీడియా పుణ్యమాని హైదరాబాద్ మారథాన్ పేరు దేశ విదేశాలను మారుమోగుతోంది. భారత్లో ముంబై మారథాన్ అంటే తెలియని వారు ఉండరు. ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్ ఇది. దీని తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన ఈవెంట్ హైదరాబాద్ మారథాన్. 2011లో 1100 మందితో ప్రారంభమైన ఈ రేస్ అంచెలంచెలుగా పెరుగుతూ 27,000కు చేరుకుంది. ఈ మెగా ఈవెంట్ లో 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10K రన్ తో పాటు మారథాన్ ముందు రోజు చిన్నారులు, ఔత్సాహికుల కోసం 5 కిలోమీటర్ల ఫన్ రన్ ని కూడా కండక్ట్ చేస్తారు. ఇక 14వ ఎడిషన్ హైదరాబాద్ మారథాన్ ఆగస్టు 24, 25వ తేదీల్లో జరగనుంది. స్పోర్ట్స్ అథారిటీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీస్ శాఖ సహకారంతో ఈ రన్ ని నిర్వహించనుంది హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ. మెయిన్లీ మనకు సపోర్ట్ ఉండాలి, సిటీ సపోర్ట్, సిటీ సివిక్ అథారిటీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ దిస్ థింగ్. సో జిహెచ్ఎంసీ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు చాలా మంచి మనకు సపోర్ట్ ఇస్తారు. జనరల్గా జిహెచ్ఎంసీ గివ్స్ అస్ అ రోడ్ విత్ ప్రాపర్ రోడ్ అమ్యూనిటీస్ అండ్ ఈవెన్ దే విల్ కంప్లీట్ రూట్కి మన సెక్యూరిటీ ఇస్తారు మన పోలీస్ వాళ్ళు. సో దిస్ హైదరాబాద్ అండ్ సైబరాబాద్ police gives us a tremendous support, as well as we are, because we start from this People's Plaza. People's Plaza comes under HMDA, and our Gachibowli stadiums comes under Sports Authority. So even the Sports Authority gives us some good support. So the stadium and the People's Plaza, we get it, and even one of the run we start from Hightex. So these are the places we have very good support from not only government, and these are all authorities. These people are supporting us. దాదాపు 27,000 మందికి పైగా రన్నర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు నిర్వాహకులు. వచ్చే నెల 23 నుంచి 3 రోజుల పాటు స్పోర్ట్స్ ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 24వ తేదీన ఐటెక్స్ గ్రౌండ్ లో 5K రన్, 25వ తేదీన 10K రన్, నెక్లెస్ రోడ్ లో హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్లు ప్రారంభం అవ్వనున్నాయి. నెక్లెస్ రోడ్ లో ప్రారంభమయ్యే మారథాన్లు ఖైరతాబాద్, పంజాగుట్ట, కేబీఆర్ పార్క్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియంలో ఎండ్ అవుతాయని తెలిపారు నిర్వాహకులు. ఆర్గనైజింగ్ టీమ్ ఫార్మ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. జనవరి నుంచి స్టార్ట్ అయ్యి మేము ఎవ్రీ వీక్ ఆర్ బై వీక్ వీ మీట్, and based on our last so many years performance, like every year experience, we utilize that experience to make this event as a best event for the runner, and this is best event for all across India. Ikkada mainly సౌకర్యం మన రన్నర్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏం కావాలి, ఏం వద్దు, ఆ గురించి అది చూసేసి ఆ రూట్లో ఏం కావాలి పర్ఫెక్ట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ మేము సర్వ్ చేస్తాం. మారథాన్ని విజయవంతంగా నిర్వహించాలంటే దాదాపు 3,000 మంది వరకు వాలంటీర్స్ అవసరం అంటున్నారు నిర్వాహకులు. ఇందుకోసం సిటీలోని వివిధ కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ సహాయం తీసుకుంటామన్నారు. మారథాన్లో పాల్గొన్న వారందరికీ మెడల్స్ తో పాటు విన్నర్స్ కి లక్షల్లో ప్రైజ్ మనీ ఇస్తామన్నారు. మారథాన్ లో పాల్గొనే వారికి మెడికల్ సేఫ్టీ కూడా అరేంజ్ చేస్తారు నిర్వాహకులు. మారథాన్ జరిగే దారి పొడవునా మెడికల్ క్యాంపులతో పాటు రన్నర్స్ కి ఎంటర్టైన్మెంట్ కోసం డీజే సౌండ్స్, పోలీసులకు సంబంధించిన డ్రమ్ బ్యాండ్లను కూడా ఏర్పాటు చేస్తారు. మారథాన్ టైంలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం జూంబా సెషన్ ఉంటుంది. ఉరకలేసే ఉత్సాహంతో హైదరాబాద్ మారథాన్ లో ఫుల్ జోష్ ఉంటుందన్నారు నిర్వాహకులు.